ఓకే అండి. నా పేరు వాసంతి అండి. సో, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. నేను వచ్చేసి ఆక్యుప్రెషర్ అండ్ న్యాచురల్ క్యూర్ థెరపిస్ట్‌ని. సో, నాకు ఏంటంటే న్యాచురల్ ఆయుర్వేదం అనేది పీపుల్స్‌కి అవేర్‌నెస్ ఇవ్వాలి అనే ప్యాషన్ తోటి నేను ఇక్కడ వైజాగ్ ఫోటో ఎగ్జిబిషన్‌లో స్టాల్ పెట్టడం జరిగింది. సో, మా కంపెనీ వచ్చేసి ఏంటంటే ధన్వంతరి కంపెనీ. సో, దీని మెయిన్ మోటో అనేది ఏంటంటే అండి, సో ఇది వచ్చేసి ఇమ్యూరిచ్ అని చెప్తారు. ఇమ్యూరిచ్లో వచ్చేసి దీనికి ఏంటంటే 90 ఎలిమెంట్స్ ఉంటాయి. సో మెయిన్ ఏంటంటే అది సెల్స్ డెవలప్మెంట్ చేస్తుంది, సెల్ రీజనరేట్ చేస్తుంది, సెల్స్ని రిపేర్ చేస్తుంది, బాడీలోని ప్రాబ్లమ్స్ని రిపేర్ చేస్తుంది అనమాట. సో ఇది కౌ కొలెస్ట్రామ్ అంటారు. కౌ కొలెస్ట్రామ్ అంటే నాటు ఆవు యొక్క గిరిజాతి నాటు ఆవు యొక్క జున్ను పాలతోటి దీన్ని తయారు చేస్తారనమాట. సో దీన్ని వచ్చేసి అప్పుడే పుట్టిన వన్ అవర్ బేబీ నుంచి కూడా దీన్ని ఈ ఇమ్యూరిచ్ని సజెస్ట్ చేయొచ్చు, మనం ప్రమోట్ చేయొచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు బేబీకి కూడా. సో కొంతమంది పేరెంట్స్కి వచ్చేసరికి పాలు అనేది సరిగ్గా పడటం లేదు. ఈ రోజుల్లో గర్భిణీ స్త్రీలకి పాలు పడటం లేదు, డెలివరీ అయిన వాళ్ళకి. సో అలాంటి పిల్లలకి తల్లికి కనుక మనం ఇది ఇవ్వగలిగితే, ఇచ్చినట్లయితే అనమాట అండి, వాళ్ళకి పిల్లలకి అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది లేకుండా బాగా గ్రోత్ అవుతుంటారు అనమాట. మెమరీ లాస్ అనేది ఉండదు, మజిల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో వాళ్ళకి కంప్లీట్ ఎలాంటి ప్రాబ్లం అనేది ఇప్పుడు వచ్చే సీజన్లో వచ్చే కాఫ్ కోల్డ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చక్కగా వాళ్ళు షైన్ అవుతారనమాట. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. సో ఈ కంపెనీలో ఏంటంటే అండి, ఇంకా వచ్చేసి డీటాక్సిఫై అనేది మస్ట్ ఇంపార్టెంట్. అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ని మనం డీటాక్సిఫికేషన్ చేసేది ఈ డీటాక్సిఫై. సో ఇలాంటి కంప్లీట్గా లివర్ నుంచి, కిడ్నీస్ నుంచి, సో టోటల్ టాప్ టు బాటమ్ నుంచి కూడా మన బాడీని డీటాక్సిఫై చేస్తుంది. ఇది 33 హెర్బ్స్తో తయారై ఉంటుంది అనమాట అండి. సో ఇమ్యూరిచ్ అనేది కూడా ఏంటంటే కొలెస్ట్రామ్తో ఉంటుంది కాబట్టి ఈవెన్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా, హార్ట్ పేషెంట్స్ కానివ్వండి, మనకి ఎలాంటి కేసెస్ అయినా, కిడ్నీ కేసెస్లు, వెయిట్ లాస్ కేసెస్లు, సో మనకి ఎక్నే ప్రాబ్లమ్స్ కానివ్వండి, చిన్నపిల్లల్లో వచ్చే పర్టికులర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అన్ని ప్రాబ్లమ్స్కి ఫస్ట్ అది మెయిన్ అనమాట. సో అలాగే ఏంటంటే వాటర్ని మనం ఆల్కలైన్ వాటర్ అనమాట అండి, ఆయుర్జల్ అనేది. ఈ ఆల్కలైన్ వాటర్ ఏంటి అంటే, సో మనం తినే ఫుడ్ కానీ, తాగే వాటర్ కానీ, మనకు తినే ద్వారా, తాగే వాటర్ ద్వారా, పీల్చే గాలి ద్వారా టాక్సిన్స్ అనేది వెళ్ళిపోతూ ఉంటాయి. ఎసిడిక్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, అల్సర్స్, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఇది ఏంటంటే బాడీ pHని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. 8.5 pH అనేది మెయింటైన్ చేస్తూ ఉంటుంది, ఆల్కలైన్గా మారుస్తుంది. కాబట్టి మనం చక్కగా వితౌట్ ఇది మెయింటెనెన్స్ అనమాట అండి, ఎలాంటి మెయింటెనెన్స్ అవసరం లేదు. 60-40 రేషియోలో మనకు వాటర్ అనేది వేస్టేజ్ అనేది ఉండదు. సో ఒక్క డ్రాప్ కూడా వేస్ట్ అవ్వకుండా, కరెంట్తో పని లేకుండా మనం ఈజీగా ఎక్కడికైనా కూడా మనం క్యారీ చేయొచ్చు అనమాట అండి. సో అలాగే చిన్నపిల్లలకి సంబంధించి సో ఇమ్యూనిటీ చాక్లెట్స్ అనేది ఉంటాయి. సో ఇమ్యూనిటీ చాక్లెట్స్ అనేది ఏంటంటే కౌ కొలెస్ట్రాము, అశ్వగంధ, శంఖపుష్టితో తయారు చేస్తారు. మనం ఈ రోజుల్లో పిల్లలకి వచ్చేసరికి కుర్కురేలని, రకరకాల వేస్ట్ ప్రోడక్ట్స్ అనేది ఇస్తూ ఉంటాం కదా. సో 100 రూపీస్, 200 రూపీస్ చాక్లెట్స్ కూడా పెడుతూ ఉంటాము. దీనిలో వచ్చేసి 30 చాక్లెట్స్ ఉంటాయి. కేవలము 450 రూపాయల ఎంఆర్పి ఇస్తున్నాం అనుకోండి. సో దీంట్లో ఏంటంటే ఈ చాక్లెట్స్ వల్ల పిల్లలకి బ్రెయిన్ మెమరీ అనేది ఇంప్రూవ్మెంట్తో పాటు వాళ్ళకి ఆకలి ఎక్కువ బాగుంటుంది అనమాట, ఆకలి అవుతూ ఉంటుంది. పిల్లలు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాళ్ళ మెంటల్ ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతూ ఉంటారు. సో అట్లా అనమాట అండి. సో ఇంకా వచ్చేసి ఈ స్మూతీ రిచ్ అనేది వచ్చేసండి ఇండియన్ బ్రెయిన్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అప్రూవల్ చేసిన ప్రోడక్ట్ ఇది. సో దీనిలో కూడా కౌ కొలెస్ట్రామ్ అనే శంఖపుష్టి అనేది ఉంటుంది. వాళ్ళ పిల్లల గ్రోత్తో పాటు మెయిన్గా బ్రెయిన్ అనేది మెమరీ లాస్ లేకుండా బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో కొంతమంది పిల్లలు అంటే హైపర్తో ఉంటూ ఉంటారు. సో కొంతమంది ఏంటంటే చాలా మందబుద్ధితో ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళని కూడా బ్యాలెన్సింగ్ చేస్తుంది, హైట్ ఇంప్రూవ్మెంట్ చేస్తూ ఉంటుంది. సో ఇది వచ్చేసి అండి డైలీ 2 పూట్ల పిల్లలు తీసుకున్న 20 రూపీస్ కూడా పడదనమాట. సో లోస్ట్ కాస్ట్ ఉంటుంది. ఒకసారి పిల్లలకి ఏంటంటే ఇది ఇవ్వటం వల్ల 3 months యూస్ చేయడం వల్ల వాళ్ళ హైట్ ఎదుగుదలలో కూడా వాళ్ళకి ఎలాంటి లోపాలు లేకుండా చూడొచ్చు అనమాట అండి.
సో అలాగే ఏంటంటే మేము ఆర్గానిక్ అనేది ఎక్కువగా ఆర్గానిక్ అగ్రికల్చర్ అనేది ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి ఆర్పిఎస్ అనమాట. ఆర్పిఎస్ అంటే రీజనరేటెడ్ ప్లాంట్ అండ్ సాయిల్. ఈ రీజనరేట్ ప్లాంట్ అండ్ సాయిల్ వల్ల ఉపయోగం ఏంటి అంటే సో ఎక్కువ సాయిల్ అనేది న్యాచురల్గా రిజర్వేట్ చేస్తూ ఉంటుంది. సో అట్లాగే ఏంటంటే మనకి వానపాములు ఎక్కువ సృష్టిస్తుంది. మనకి ఎలాంటి యూరియాలు కానివ్వండి, ఇలాంటి కెమికల్ బేస్డ్ ఆర్గానిక్ అగ్రికల్చర్కి ఇవ్వాల్సిన అవసరం అనేది ఉండదు. సో ఈ కార్బన్ని డెవలప్ చేస్తూ ఉంటుంది అనమాట. కార్బన్ డెవలప్ చేస్తూ ఉంటుంది. మొక్క అనేది చక్కగా ఎదుగుదలకి అన్ని పోషకాలు మనకి భూమిలోనే 76 రకాల పోషకాలు, ఖనిజ లవణాలు అన్నీ ఉంటాయి. సో వాటన్నిటినీ కూడా బయటికి మొక్కకి అందేటట్టు క్యాటలిస్ట్గా పనిచేస్తుంది అనమాట అండి. మొక్కకి అందటానికి క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. సాయిల్ అనేది చక్కగా గుల్లబారుతూ ఉంటుంది అనమాట అండి. సో దాంతోపాటు ఏంటి అంటే ఈ ఇమ్యూనోరిచ్ అనేది సో దీనికి ఏంటంటే మొక్కని చేదు చేస్తుంది, మొక్కని కాండాన్ని ఆకుల్ని చేదు చేస్తుంది. కాబట్టి ఇది పురుగు అనేది దగ్గరికి రాదండి. మనకి ఏంటంటే ఫ్లవరింగ్ వచ్చినప్పుడు ఈ పురుగులు, వైరస్లు వచ్చి పురుగులు వస్తూ ఉంటాయి. సో అవి తింటూ ఉంటే పంట నష్టం చేస్తూ ఉంటాయి. కాబట్టి దీనివల్ల పంట నష్టానికి లేకుండా సో ఫ్లవర్ డ్రాపింగ్ అది లేకుండా, పురుగు అనేది, వైరస్ అనేది లేకుండా ఇది ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట అండి. సో అలాగే ఏంటంటే ఇది వచ్చేసి ఆర్గానిక్ బ్లాక్ రైస్ అనమాట అండి. ఇది ఆర్గానిక్ బ్లాక్ రైస్. అలాగే వచ్చేసి ఇది ఆర్గానిక్ రెడ్ రైస్, అంటే దీన్ని నవర్ రైస్ అంటూ ఉంటాము. సో వీటి వల్ల యూజెస్ ఏంటి అంటే అండి బీపీ, షుగర్ అనేది కంట్రోల్ అవడంతో పాటు బాడీ ఆర్గాన్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉంటుంది. వెయిట్ లాస్లో యూజ్ అవుతూ ఉంటుంది అనమాట అండి. సో టోటల్గా ఏంటంటే మన ఏదైతే నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుందో వాటన్నిటిని క్లియర్ చేస్తుంది. సో అలాగే ఏంటండి ఇవన్నీ కంప్లీట్గా అండి మనం ఇంట్లో యూజ్ చేసుకునే ఏవైతే ప్రోడక్ట్స్ అనేది ఉంటాయో సో అలాగే రెడ్ చిల్లీ కావచ్చు, బాదం కావచ్చు, సో ఇది సంబార్ మసాలా, అలాగే సాగు, అలాగే న్యాచురల్ విఘ్నహరిత కోకోనట్ ఆయిల్ అనమాట అండి. న్యాచురల్ కోకోనట్ ఆయిల్. సో ఇలాగే ఏంటంటే ఎవ్రీథింగ్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో మనం రోజు యూజ్ చేసుకునేవి. ఇక్కడ మేము చెప్పేది ఏంటి అంటే అసలు అలాగే లేడీస్కి వచ్చేసరికి మనము స్క్రబ్ కానివ్వండి, సో అలాగే ఫేస్ వాష్, సో ఫుడ్ క్రీమ్స్, ఫేస్ క్రీమ్స్ అట్లాగే అన్నీ ఉంటాయి అన్నమాట. ఇవి ఎంత న్యాచురల్గా ఉంటాయి. ఈ షేవింగ్ ఫోమ్స్ అనమాట అండి. జెంట్స్కి వచ్చేసరికి కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ వస్తుంటాయి షేవింగ్ చేస్తున్నప్పుడు. సో ఎలాంటి షేవింగ్ ఎలర్జీ లేకుండా ఉండటానికి షేవింగ్ ఫోము, అలాగే ఏంటంటే ఒక నిమిషం ఆఫ్టర్ షేవింగ్ లోషన్ అనేది ఉంది. ఈ రెండు యూస్ చేసుకున్నందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఉన్న స్కిన్ ఎలర్జీస్ తగ్గడంతో పాటు స్కిన్ అనేది న్యాచురల్గా కలరింగ్ వస్తుంది అనమాట. స్కిన్ గ్లోయింగ్ వస్తుంది. ఇప్పుడు బ్లాక్ ఇక్కడ షేవ్ చేసుకున్నప్పుడు బ్లాక్ కలర్ స్కిన్ అనేది డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆఫ్టర్ షేవింగ్ లోషన్ ఫోమ్ యూస్ చేయడం వల్ల ఈవెన్ ఫేస్ మొత్తం ఈవెన్గా ఒకటే కలర్ స్ప్రెడ్ అయి ఉంటుంది అనమాట. సో అలాగే మెయిన్ ఏంటంటే ఆర్థోరిచ్ ఆయిల్ అనేది అంటాం. మన పెయిన్ కిల్లర్స్ కాదండి, పెయిన్ రిలీఫ్ ఆయిల్ అనమాట. ఎంత పెద్ద ప్రాబ్లం అయినా వితిన్ 10 minutesలో మనకి రిలీఫ్ వస్తుంది. ఎలాంటి ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, నెర్వ్ ప్రాబ్లమ్స్, ఆర్థో ప్రాబ్లమ్స్ ఉండి కార్డిలేజ్ అరిగిపోయింది, బోన్స్ అరిగిపోయినాయి, అది ఆపరేషన్స్ చేయాలి అన్న దానికి కూడా ఏంటంటే వీటితోటి ఆపరేషన్స్ లేకుండా మనం సజెస్ట్ చేయొచ్చండి. వితౌట్ ఆపరేషన్తో ఎలాంటి ప్రాబ్లమ్నైనా వితౌట్ ఆపరేషన్స్ తోటి మనం చేసుకోవచ్చు. దీన్ని న్యాచురల్గా తగ్గించవచ్చు. కార్డిలేజ్ని ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే గ్లూకోసమైన్ ఉండటం వల్ల కార్డిలేజ్ అనేది న్యాచురల్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. సో ఓకే, నా కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9154210117 ఫ్రమ్ కొత్తగూడెం. థ్యాంక్ యూ.